హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి కాన్సెప్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ బీఎస్సీ బాటనీ పేపర్ 5 ఎకనామిక్ బాటనీ, ఎస్పెషల్లీ 6th సెమిస్టర్ సంబంధించింది. మనకు ఉన్నటువంటి సిలబస్లో నుండి నేను మొత్తం 19 క్వశ్చన్స్ పిక్ చేయడం జరిగింది. ఇది 70 to 100% ఆఫ్ క్వశ్చన్స్ వీటిలో నుంచే కవర్ అవుతాయి కాబట్టి వీటిని చదువుకొని వెళ్తే మీకు మ్యాక్సిమం స్కోర్ అనేది అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ సిలబస్ మొత్తం కూడా మనకు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్కి ఉన్నటువంటి సిలబస్లో ఉన్నది కాబట్టి అందరూ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కానీ చూస్తే, సో ఫ్రెండ్స్ దిస్ మై మొబైల్ నెంబర్ 9390730576. ఇదే నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, అదేవిధంగా టెలిగ్రామ్ చేయొచ్చు. ఇదే నెంబర్ మీద మనకు హెచ్ఎస్ఆర్ బయో ఇన్ఫో అనే ఒక టెలిగ్రామ్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఛానల్లో మనకు సంబంధించినటువంటి వీడియోస్, ఏదైనా న్యూ అప్డేట్స్, ఎనీ మెటీరియల్స్ అవైలబుల్ ఉంటే వాటిని అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కమింగ్ టు ది యూనిట్ 1, దీనిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. మొత్తం మనకు 4 యూనిట్స్ ఉన్నాయి. 4 యూనిట్స్లో నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పిక్ చేయడం జరిగింది. యూనిట్ 1లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ చూస్తే, రైట్ ఏ నోట్ ఆన్ ది న్యూట్రిషన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ పియర్ అండ్ ఫాక్స్టైల్ మిల్లెట్స్ అన్నారు. మిల్లెట్స్లో ఎస్పెషల్లీ పియర్ అండ్ ఫాక్స్టైల్ వెరీ ఇంపార్టెంట్. వీటి గురించి వాటి యొక్క ఇంపార్టెన్స్ న్యూట్రిషనల్ కాన్సెప్ట్లో ఏ విధంగా ఉందని చూసుకొని వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే, రైట్ అబౌట్ ఆరిజిన్, మార్ఫాలజీ అండ్ యూజెస్ ఆఫ్ రైస్ అండ్ వీట్ అన్నాడు. రైస్, వీట్ యొక్క ఆరిజిన్ ఎక్కడ జరిగింది, ఏ దేశంలో జరిగింది, ఎవరు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు, వాటి యొక్క మార్ఫాలజీ ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి, అండ్ డెఫినెట్లీ దాని యొక్క యూజెస్ ఏంటి అనే దాని గురించి రాయాలి. డెఫినెట్గా ఇక్కడ మీరు ఏంటంటే రైస్ అడిగినా కూడా సమ్ అదర్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నటువంటి వాటితో కంపేర్ చేయండి. లాస్ట్లో 2-3 పాయింట్స్. రైస్ అడిగితే ఓన్లీ రైస్ అడిగినారు అనుకోండి, వీటితో కంపేర్ చేయండి. ఓన్లీ వీట్ అడిగారు అనుకోండి, రైస్తో కంపేర్ చేయండి. ద బెస్ట్ బెనిఫిట్ ఏవైతే ఉన్నాయో వాటిని హైలైట్ చేసి రాయండి. నెక్స్ట్ కానీ చూస్తే, రైట్ అబౌట్ న్యూట్రిషనల్ అండ్ కమర్షియల్ వాల్యూస్ ఆఫ్ ఫ్రూట్ వెజిటేబుల్స్ ఉన్నాడు. ఇక్కడ ఫ్రూట్స్ కాదు, ఇక్కడ వెజిటేబుల్సే కొన్ని ఫ్రూట్స్గా ఉంటాయి. సో ఫ్రూట్సే వెజిటేబుల్గా యూజ్ చేస్తాం మనం. అందుకోసం వాటి యొక్క కమర్షియల్ వాల్యూస్ ఏ విధంగా ఉన్నాయి, వాటిలో న్యూట్రిషన్ వాల్యూస్ ఏ విధంగా ఉన్నాయని దాని గురించి డిస్కస్ చేయాలి. ఇంకా నెక్స్ట్ కానీ చూస్తే, రైట్ అబౌట్ న్యూట్రిషన్ అండ్ కమర్షియల్ వాల్యూస్ ఆఫ్ రూట్ క్రాప్స్ అన్నాడు. రూట్ క్రాప్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో, ఈ రూట్స్ అంటే ఫుడ్గా ఏ విధంగా యూజ్ చేస్తాం, రూట్స్ దే యూజ్డ్ యాజ్ అ ఫుడ్ అనుకోండి సింపుల్గా చెప్పాలంటే, వాటిని ఏ విధంగా మనం యూజ్ చేస్తున్నాం అనే దాని గురించి, అండ్ కమర్షియల్ వాల్యూస్ దానికి ఎంత ఉంది అనే దాని గురించి రాస్తే సరిపోతుంది. ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది యూనిట్ 1 కానీ చూస్తే, రైట్ ఏ నోట్ ఆన్ న్యూట్రిషన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ సోర్గమ్. సోర్గమ్ అంటే యాక్చువల్గా జొన్నలు. ఈ జొన్నలు ఏ విధంగా ఇంపార్టెన్స్ ఉంది, వాటిలో న్యూట్రిషన్ వాల్యూస్ ఏమున్నాయి, వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ఉంది, వాటిని ఎక్కడ యూజ్ చేస్తారని రాస్తే సరిపోతుంది. ఇంకా యూనిట్ 2 కనుక చూస్తే, ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. రైట్ అండ్ ఎస్సే ఆన్ ఇంపార్టెన్స్ ఆఫ్ లెగ్యూమ్స్ టు హ్యూమన్ అండ్ ఎకోసిస్టమ్ అన్నాడు. లెగ్యూమ్ ప్లాంట్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ లెగ్యూమ్ ప్లాంట్స్ నుండి ఆయిల్స్ వస్తాయి. సో మెనీ కైండ్స్ ఆఫ్ ఇంపార్టెన్సెస్ ఉన్నాయి హ్యూమన్స్కి. అండ్ ఎకోసిస్టమ్లు కూడా ఈ లెగ్యూమ్ ప్లాంట్స్లో రైజోబే బ్యాక్టీరియా ఉంటుంది, వాటి ఏ విధంగా ప్లాంట్ గ్రోత్కి హెల్ప్ చేస్తుంది అనే దాని గురించి కూడా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కనుక చూస్తే, రైట్ అబౌట్ ప్రాసెసింగ్ ప్రోడక్ట్స్ అండ్ బై ప్రోడక్ట్స్ ఆఫ్ షుగర్ కేన్ అండ్ దేర్ యూజెస్ అన్నాడు. ఏ విధంగా షుగర్ కేన్ అంటే క్రాపింగ్లో దగ్గర నుంచి తీసుకుని ఏ విధంగా ప్రాసెస్ చేస్తారు, వాటి నుంచి ప్రోడక్ట్స్ ఏమొస్తాయి, ప్రోడక్ట్స్ ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు బై ప్రోడక్ట్స్ ఏమొస్తాయి, అండ్ వాటి యొక్క యూజ్ ఏంటంటే షుగర్ కావచ్చు, బెల్లం కావచ్చు, వీటి గురించి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కానీ చూడండి, రైట్ డీటెయిల్స్ అబౌట్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ స్పైసెస్ లైక్ క్లోవ్ కానీ బ్లాక్ పెప్పర్ అన్నాడు. క్లోవ్ అండ్ బ్లాక్ పెప్పర్ యొక్క ఇంపార్టెన్స్ డెఫినెట్లీ మనం రెగ్యులర్ మన యొక్క డైట్లో యూజ్ చేస్తుంటాం. వాటి యొక్క ఇంపార్టెన్స్, వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏమున్నాయి, మెడిసినల్ ఇంపార్టెన్స్ ఏమున్నాయి అవి రాస్తే సరిపోతుంది. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ యూనిట్ 2 అని చూస్తే, రైట్ అబౌట్ ఫ్యూ కమర్షియల్ ఫ్రూట్స్ ఆఫ్ సౌత్ ఇండియా అన్నాడు అండ్ ది న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నాడు. ఎస్పెషల్గా కొన్ని ఫ్రూట్స్ ఓన్లీ సౌత్ ఇండియాలో మాత్రమే దొరుకుతాయి. లైక్ మన యొక్క ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, అండ్ తమిళనాడు కావచ్చు, ఇవన్నీ కూడా. వీటిలో దొరికేటువంటి ఫ్రూట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాటి యొక్క కమర్షియల్ ఇంపార్టెన్స్ అంటే ఏ విధంగా ఎంత కాస్ట్కి అమ్మొచ్చు, ఎంత ఎక్స్పోర్ట్ చేయొచ్చు అనే దాని గురించి రాయొచ్చు. అండ్ దాని యొక్క న్యూట్రిషనల్ ఇంపార్టెన్స్ కూడా రాయొచ్చు. విటమిన్స్ కావచ్చు, ఫైబర్స్ కావచ్చు, దానిలో ఉన్నటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ లైక్ మినరల్స్ కావచ్చు, లేదంటే షుగర్స్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, లైక్ దిస్ ఆల్ దిస్
సో కమింగ్ టు ది యూనిట్ 3 ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఏదైనా క్వరీస్ ఉన్నా, ఏవైనా సజెషన్స్ ఉన్న సజెషన్స్ మా కామెంట్ రూపంలో తెలపండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే, సపోర్ట్ చేయండి. దీనిలో ఉన్నటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, హౌ టు ప్రాసెస్ న్యాచురల్ రబ్బర్ అండ్ రైట్ దియర్ యూసెస్ అన్నాడు. న్యాచురల్ రబ్బర్ని ఏ విధంగా ప్లాంట్స్ నుండి తీసేసేసి దాన్ని ప్రాసెస్ చేసేసి ఫైనల్గా మనకు సేల్ చేస్తారు అండ్ దాని యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క యూజెస్ గురించి రాయాలి. కమింగ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్ కానీ చూస్తే, రైట్ నోట్ ఆన్ హౌ టు ఎక్స్ట్రాక్ట్ గ్రౌండ్ నట్ అండ్ సన్ఫ్లవర్ ఆయిల్స్. అంటే గ్రౌండ్ నట్ ఏ విధంగా తీసుకునేసేసి దాని నుంచి ఏ విధంగా ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, అదేవిధంగా సన్ఫ్లవర్ ఆయిల్స్ కూడా ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు సీడ్స్ నుండి అనేది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూస్తే, రైట్ అబౌట్ ది ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్ ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్స్ అండ్ దేర్ యూసెస్ అన్నాడు. ఎసెన్షియల్ ఆయిల్స్ యొక్క యూజెస్ అండ్ దాన్ని ఏ విధంగా ఎక్స్ట్రాక్షన్ చేస్తారు డిఫరెంట్ మెథడ్స్ అనేది రాస్తే సరిపోతుంది. లాస్ట్ క్వశ్చన్ చూస్తే, కంపేర్ ఎసెన్షియల్ ఆయిల్స్ విత్ ద ఫ్యాటీ ఆయిల్స్ అన్నాడు. 2 టైప్స్ ఆఫ్ ఆయిల్స్ ఉంటే మనకు ఎసెన్షియల్ ఆయిల్స్ ఉన్నాయి, మరి ఫ్యాటీ ఆయిల్స్ ఉన్నాయి. వాటి మధ్య డిఫరెన్సెస్ ఖచ్చితంగా కంపేర్ చేయమంటాడు. అండ్ వన్ మోర్ క్వశ్చన్, యూజెస్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ కాఫీ అన్నాడు. ఏ విధంగా మనకు టీ కూడా ఇచ్చినాడు. బెటర్ టు మీరు ఇది టీ కూడా చదువుకొని వెళ్ళండి. టీను కాఫీని ఏ విధంగా ప్రాసెస్ చేస్తారు అంటే, టీ వచ్చేసి లీవ్స్ నుండి వస్తుంది, కాఫీ వచ్చే గింజల నుంచి వస్తుంది. ఏ విధంగా తీస్తారు, ఏ విధంగా దాన్ని హీట్ చేస్తారు, లైక్ మెనీ ప్రాసెస్ ఉంది, మీకు తెలుసు ఆల్రెడీ. దాని గురించి క్లియర్గా రాస్తే సరిపోతుంది. సో ఇంకా లాస్ట్ యూనిట్ కనుక చూస్తే, 4th యూనిట్, దట్ హ్యాస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లైక్ ఫస్ట్ వన్, డిస్క్రైబ్ అబౌట్ డ్రగ్ yielding ప్లాంట్స్ సింకోనా అండ్ పెపావర్ అండ్ దేర్ థెరపటిక్ ఇంపార్టెన్స్ అన్నాడు. డెఫినెట్లీ సింకోనా, అఫిసినాలిస్ అండ్ పెపావర్ సోమ్నిఫెరా ఏవైతే ఉన్నాయో ఈ ప్లాంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్లాంట్స్ యాక్చువల్గా మెడిసిన్లో ఇంపార్టెన్స్ ఉన్నాయి. వాటి నుంచి డ్రగ్స్ తీస్తారు. ఏం డ్రగ్స్ తీస్తారు, మెడిసిన్లో ఇంపార్టెన్స్ ఏముంది అనేది రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ కానీ చూస్తే, రైట్ నోట్ ఆన్ టొబాకో ప్రాసెసింగ్ అండ్ దేర్ హెల్త్ హజార్డ్స్ అన్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్. డెఫినెట్లీ మనకు టొబాకో అనేది ఏ విధంగా ప్లాంట్స్ నుండి తీస్తాము, ఏ విధంగా దాన్ని ప్రాసెస్ చేస్తాం, ఎన్ని టైప్ ఆఫ్ ఐటమ్స్గా దాన్ని అమ్ముతాము అనే దాని గురించి రాయాలి. అండ్ దేర్ హెల్త్ హజార్డ్స్ అన్నాడు. హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ ఆఫ్ హజార్డ్స్ ఉన్నాయి. నేను ఇక్కడ హజార్డ్స్ ఇచ్చున్నాను ఎందుకంటే బెనిఫిట్స్ కన్నా దాని యొక్క హజార్డ్సే చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి, మన ఇండియాలో ఎస్పెషల్గా, నాట్ ఓన్లీ ఇండియా, అదర్ కంట్రీస్ కూడా. కాబట్టి హజార్డ్స్ అంటే ఇక్కడ ఏం లేదు, దాని నుంచి కలిగేటువంటి హాని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ కావచ్చు, లైక్ అన్ని డిఫరెంట్ డయాబెటీస్కి అది కారణం అవుతుంది. తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్నీ చాలా చాలా ఉన్నాయి. వీటి గురించి రాయమని చెప్తా ఉన్నాను. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్ అబౌట్ టింబర్ ప్లాంట్ టేక్ అన్నాడు. టేక్ ప్లాంట్స్ ఆల్రెడీ మనకు తెలుసు. ఈ టేక్ ప్లాంట్స్ని ఏ విధంగా టింబర్గా యూజ్ చేస్తాము, దాని గురించి, అది ఎక్కడ పెరుగుతుంది, ఎలా పెరుగుతుంది, ఎన్ని రోజుల్లో వస్తుంది, టేక్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తాం, ఆల్ దీస్ థింగ్స్ మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. అండ్ 4th ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైబర్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆరిజిన్ అంటాడు. ఆరిజిన్ అంటే అది ఎక్కడి నుంచి తీసుకుంటాం, ఎక్కడ పుడుతుంది, ఏ విధంగా కలెక్ట్ చేస్తాం, అలాంటి ఫైబర్స్ గురించి రాయాలి. ఎన్ని రకాల క్లాసిఫికేషన్స్ ఉన్నాయో చూడాలి. లాస్ట్ క్వశ్చన్ కనుక చూస్తే, ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్ ఆఫ్ కాటన్ అండ్ జూట్ అన్నాడు. జూట్ని, కాటన్ని ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అంటే ప్లాంట్స్ నుండి బయటికి తీస్తారు అనే దాని గురించి రాస్తే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇవి మనకున్నటువంటి 4 యూనిట్స్. దానిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డెఫినెట్గా చదువుకొని వెళ్ళండి క్లియర్గా. ఖచ్చితంగా వీటి నుంచే వస్తాయి. మ్యాక్సిమం 70 to 100% అయితే కవర్ అవుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ టు షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్.